హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, అక్కడ నక్షత్ర అయితే భూమి దగ్గరికి వచ్చి, ఓ భూమి, నువ్వు ఇక్కడున్నావా, నేను నీకు ఒక మ్యాటర్ చెప్పాలి అని వచ్చాను అంటే, అప్పుడే భూమి ఏంటి అని కోపంగా మాట్లాడుతూ ఉంటే, నక్షత్ర అయితే చాలా అంటే చాలా సంతోషంగా, నీకు చెర్రీకి త్వరలోనే పెళ్ళి జరగబోతుంది అని అనగానే భూమి అయితే షాక్ అయిపోతుందన్నమాట. నక్షత్ర అంటే, నువ్వేం టెన్షన్ తీసుకోవద్దులే, అంటే చెర్రీ బావ గగన్ బావ అంత అందం లేకపోయినా నిన్ను చాలా బాగా చూసుకోగలడు. నీ పైన ఈగ కూడా వాళ్ళనివ్వడు. ఎందుకంటే చెర్రీ బావ నిన్ను చాలా అంటే చాలా ప్రేమించాడు కాబట్టి నిన్ను బాగానే చూసుకుంటాడులే, నీకు దానిపైనైతే దిగులేమి అవసరం లేదు అనేసి భూమిని అనడంతో భూమి అయితే షాక్ అయిపోతుందనమాట. కాకపోతే అక్కడ ఇంట్లో ఏం జరిగింది అంటే, ముందే భూమిని కలవడానికన్నా ముందే అక్కడ చెర్రీ అయితే, పెళ్ళి నేను చేసుకోలేను, భూమిని నేను చేసుకోను అనేసి చెర్రీ అంటూ ఉంటే, శరత్చంద్ర ఎందుకు చేసుకోవాలి అని అంటూ ఉంటే, నక్షత్ర అప్పుడే అంటే చెర్రీ ఇంతకుముందు భూమి కోసము రాసిపెట్టిన ప్రేమ లేఖలు, కప్పు అన్నీ తీసుకొచ్చేసి చూపించేస్తారనమాట. చూపించగానే శరత్చంద్ర అయితే, నువ్వు భూమిని ఇంతలా ప్రేమించావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు భూమిని పెళ్లి చేసుకునే తీరాలి, లేదంటే నేను వదిలేదే లేదు అనేసి శరత్చంద్ర చెర్రీకైతే వార్నింగ్ ఇచ్చేస్తాడనమాట. చెర్రీ ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటాడనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ అప్పుడే భూమి దగ్గర మాట్లాడుతూ ఉంటే ఏమంటుంది అంటే, అంతలా ప్రేమించాడు కాబట్టి నిన్ను ఖచ్చితంగా బాగానే చూసుకుంటాడులే భూమి, నువ్వే దిగులు పెట్టుకోవద్దు బావని, అంటే నువ్వు చెర్రీని పెళ్లి చేసుకో, నేను గగన్ బావని పెళ్లి చేసుకుంటాను, నువ్వు చెర్రీ బావని పెళ్లి చేసుకుంటే చెర్రీ బావ కూడా నువ్వంటే ఇష్టము, నీకు చెర్రీ బావ అంటే తొందరలోనే ఇష్టపడేలా నువ్వు చేసుకో, చెర్రీ బావని ఎప్పటికీ మిస్ కావద్దు, కాబట్టి నువ్వు తొందరలోనే పెళ్లి బట్టల్లోన రెడీ అయిపోయి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపో భూమి అనేసి భూమిని అనడంతో భూమి అక్కడ చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అంటే అక్కడ గదిలోన అక్కడ చెర్రీ ఏడుస్తుంటే ఇక్కడ భూమి ఏడుస్తుంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్.